శ్రావణ మాసం రాగానే పచ్చని పొలాలు, తడిసిన నేలలు మనసుకి ప్రశాంతతను కలిగిస్తాయి. అయితే ఈ ప్రకృతిలో భాగమైన పుట్టలలో ఉండే పాముల్ని చూసినప్పుడు సహజంగానే మనలో భయం ఏర్పడుతుంది. ఈ భయాన్ని మన పూర్వీకులు ఒక అద్భుతమైన పర్యావరణ భక్తిగా ఎలా మార్చారో తెలియజేసే పవిత్ర పండగే నాగపంచమి. ఈ ప్రత్యేకమైన రోజున మనం నాగదేవతలని ఆరాధిస్తాం. వాటి వెనుక ఉన్న పురాణ గాథలు, సాంప్రదాయాలు, లోతైన ఆధ్యాత్మిక భావనలని అర్థం చేసుకుంటాం. నాగపంచమి అంటే కేవలం పాములకి పాలు పోసే ఒక ఆచారం మాత్రమే కాదు. ఇది మనలో ఉన్న భయాన్ని పవిత్రంగా ఎదుర్కొని దానిని భక్తిగా మార్చుకునే గొప్ప అవకాశం. ఈ భూమి మీద మానవులు మాత్రమే యజమానులు కాదు. భూమి లోపల దాగి ఉన్న అపారమైన జీవశక్తికి కూడా సమానమైన స్థానం ఉంది. ప్రకృతిని శత్రువుగా కాకుండా మనతో పాటు ప్రయాణించే ఒక సజీవిగా చూడాలని ఈ పండుగ మనకి స్పష్టంగా బోధిస్తోంది. మన పురాణాలు కేవలం కథలు కావు, అవి లోతైన ఆధ్యాత్మిక సత్యాలకి ప్రతీకలు. ఫర్ ఎగ్జాంపుల్, మన భారతదేశంలో ఉదాహరణకి మన భారతంలో జనమేజయుడు తన తండ్రి మరణానికి ప్రతీకారంగా చేసిన సర్పయాగాన్ని ఆస్తిక మహర్షి ఆపిన కథ ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ప్రతీకారం కాదు, క్షమ, సమతుల్యతే నిజమైన ధర్మం అని ఆ కథ నిరూపిస్తోంది. భయం ఉన్నందుకు హింసించకూడదు, బాధ ఉన్నందుకు ప్రతీకారం పెంచుకోకూడదు అనేదే అసలైన పాఠం. అదేవిధంగా శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన వృత్తాంతంలో ఒక అద్భుతమైన మానసిక రూపం దాగి ఉంది. యమునా నది మన మనస్సుకి సంకేతం అయితే, కాళీయుడు మనలోని కోపం, అసూయ, అహంకారం వంటి విషపు ఆలోచనలకి ప్రతీక. ఈ విషపు ఆలోచనలు మనల్ని నడిపించక ముందే దైవ చైతన్యం అనే కృష్ణత్వంతో వాటిని అణిచివేయాలనేది ఈ కథలోని గంభీరమైన సందేశం. శ్రీ మహావిష్ణువుకి శయనం అయిన ఆదిశేషుడు, సముద్ర మథనానికి తాడుగా మారిన వాసుకి వంటివి కాలాన్ని, మనలోని కుండలిని శక్తిని సూచిస్తాయి. పాము తన చర్మాన్ని వదిలేయడం పాత భయాలను, ద్వేషాలని వదిలిపెట్టి కొత్తగా మారడానికి సంకేతం. దాని నిశ్శబ్ద కదలిక జీవితంలో అప్రమత్తతని నేర్పుతుంది. నాగపంచమి పూజని సరళంగా, శాస్త్రోక్తంగా ఇంట్లో ఆచరించవచ్చు. ముందుగా ఇల్లు శుభ్రం చేసుకుని ముగ్గులతో పూజా స్థలాన్ని సిద్ధం చేసుకోవాలి. నాగదేవత చిత్రం లేదా ప్రతిమను ప్రతిష్ఠించి దీపం వెలిగించాలి. దీపం వెలిగించడం అంటే మన లోపల ఉన్న భయం అనే చీకటిని వెలుగులోకి తీసుకురావడం. పసుపు కుంకుమలు సమర్పించి ప్రతీకాత్మకమైన పాలని కేవలం ప్రతిమకి మాత్రమే అందించాలి. నైవేద్యాల వెనక కూడా గొప్ప మానసిక సత్యాలు దాగి ఉన్నాయి. పాలు శాంతిని, చల్లదనాన్ని కోరుకోవడానికి, బెల్లం మన మాటల్లో మధురత్వం ఉండడానికి గుర్తు. కొబ్బరికాయ బయట గట్టిగా ఉన్న లోపల నిర్మలంగా ఉన్నట్లు మన మనస్సు కూడా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తోంది. వడపప్పు భక్తి ఎంత సరళంగా ఉండాలో వివరిస్తుంది. పూజానంతరం కథ చదువుకొని కుటుంబం అంతా కలిసి ఇంటిలోని మూగజీవులన్నింటినీ కాపాడుతామని సంకల్పం చేసుకోవడమే ఈ పూజ అసలైన లక్ష్యం. నాగుల పంచమి రోజున భూమిని తవ్వకూడదు అనే నియమం వెనుక గొప్ప పర్యావరణ స్పృహ దాగి ఉంది. వర్షాకాలంలో నేల లోపల ఉండే జీవులకు ఎలాంటి హాని జరగకూడదు అన్నదే ఈ నియమం ఉద్దేశం. పాములు పంటలకి హాని చేసే ఎలుకల్ని తిని రైతులకి పరోక్షంగా సహాయపడతాయి. పామును చూడగానే రాళ్లు విసరడం కాదు, వాటిని ఎలా రక్షించాలో పిల్లలకి నేర్పడం నాగపంచమి అత్యుత్తమమైన రోజు. నిజమైన భక్తికి అపార్థానికి మధ్య తేడాని మనం గుర్తించాలి. సజీవ పాముల్ని పట్టుకొని బలవంతంగా పాలు పోయడం, పళ్ళు పీకటం క్రూరత్వమే తప్ప భక్తి కాదు. పాములు పాలు తాగే జీవులను నిజమైన భక్తి అంటే పాము కనిపించినప్పుడు సురక్షితమైన దూరం పాటించడం, వాటికి హాని చేయకుండా అటవీ శాఖ వారికి లేదా స్నేక్ రెస్క్యూ వారికి సమాచారం ఇవ్వడం. నాగ పంచమి సారాంశం: భక్తి అంటే జీవహింస కాదు, జీవ రక్షణ. పాముని దాని సహజ ఆవాసంలో స్వేచ్ఛగా బతకనివ్వడమే అసలైన సమర్పణ. మన ధర్మం మన మూగ జీవిని దానిని వదిలేయడం కూడా అంతే పవిత్రతమని ఘోషిస్తుంది. నాగపంచమి అనేది కేవలం భయాన్ని పోగొట్టే ఆచారం కాదు, ఈ సువిశాలమైన భూమితో మనం ఎలా సహజీవనం చేయాలో నేర్పే ఒక సంపూర్ణమైన ఆధ్యాత్మిక పర్యావరణ మార్గదర్శి. భయం తగ్గినప్పుడు భక్తి పెరుగుతుంది. భక్తి పెరిగినప్పుడు ప్రకృతితో మన బంధం మరింత పవిత్రమవుతుంది. ప్రకృతిని భయపెట్టే శత్రువుగా కాకుండా పూజించే సహజీవిగా చూడడమే ఈ